హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తా, చూసేయండి. ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా చెప్తున్నాను. ముందుగా ఒక అర కేజీ మటన్ని తీసుకుని క్లీన్ చేసుకుని దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవరు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కకి ఉప్పు కారం అనేవి బాగా పడుతుందండి. నాని దానిలో చాలా బాగుంటుంది మటను ఉడికేటప్పుడు. తర్వాత నేను అర కేజీ మటన్కి వచ్చేసి పెద్ద ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసుకున్నానండి. చీలికలుగా కట్ చేశాను. చూడండి, దానిలోనే ఒక 2 స్పూన్స్ కుక్కర్లో ఒక 2 స్పూన్స్ నెయ్యాను ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేందుకు ఫ్రై చేశాను. కొంత ఆనియన్ తీసి పక్కన పెట్టానండి. ఆ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన మటన్ని నేను కుక్కర్లో వేసేసాను. వేసేసి ఇలా తిప్పుకొని ఒకసారి తిప్పుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఈలోపు మనం బిర్యానీ రైస్ అన్ని అర కేజీ మటన్కి అర కేజీ రైస్ తీసుకున్నాను నేను. క్లీన్ చేసుకొని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. పక్కన నానబెట్టుకున్న తర్వాత ఈలోపు మటన్ ఉడికింది కదండి, దానిలో మనం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దానిలో మనం గరం మసాలా, బిర్యానీ మసాలా, జీరా పౌడరు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసానండి. కొంచెం సాల్ట్ వేసాను. ఉప్పు కారం చాలకపోతే చూసి మీరు వేసుకోవచ్చండి. ఈ మసాలాలు అవన్నీ నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి. ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చెప్తాను నేను ఎలా చేసుకోవాలో. తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసి ఇలా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి దీన్ని నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు పెడతానండి. ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది కదా, 3 విజిల్స్ రాగానే మటన్ ఉడికిపోతుందండి. ఆ తర్వాత చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత నానబెట్టిన రైస్ని నేను దీనిలో మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకోండి, ఎక్కువగా తిప్పకండి, బియ్యం విరిగిపోతుంది. తర్వాత దీనిలో నేను పక్కన పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. దానిలోనే బిర్యానీ మసాలా ఆకులు, జాపత్రి, లవంగాలు, షాజీరా అవన్నీ కొంచెం వేసుకున్నాను. ఊరికే టేస్ట్ కోసం అండి, ఫ్లేవర్ కోసమే అంతే. జస్ట్ ఆల్రెడీ బిర్యానీ మసాలా 1 స్పూను పౌడర్ వేసానండి నేను, కాబట్టి తక్కువగా వేసుకున్నాను. నేను చెప్పినట్టు చేయండి. బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా తింటారో సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసానండి నేను. 1కి 1.5 వాటర్ పోసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకుని 2 విజిల్స్ వస్తే చాలండి, ఎక్కువగా అవసరం లేదు. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదండి. చూడండి 2 విజిల్స్ వచ్చే వరకు ఎలా ఉండిందో. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీకు 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ బిర్యానీ. ముక్క పట్టుకుని చూడండి, అది చూడండి ఎలా మెత్తగా స్మూత్గా కరిగిపోతుందో. అంతే అండి, ఈజీ ప్రాసెస్ అన్ని. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.